నవీన్ పోలిశెట్టి వచ్చిండు స్టార్ ఎంటర్టైనర్ అన్న ట్యాగ్కి 1000% జస్టిఫికేషన్. కరెంట్ డేస్లో థియేటర్కి రావడానికి వచ్చి మనం పెట్టే డబ్బులకి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అంటున్నా, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలకి మించి సంక్రాంతికి అసలైన ఎంటర్టైనర్. అసలు కంప్లీట్గా మెచ్చుకోవాలి. కంప్లీట్ టీం అంతా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఈరోజు వరకు అసలు ప్రమోషన్స్లో కానీ ఎక్కడ కూడా తగ్గకుండా నిజంగా సంక్రాంతికి అసలైన ఎంటర్టైనర్ ఇచ్చారు. అన్ని ఫ్యామిలీస్ వచ్చి మస్ట్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ. బాగుందండి, బాగుంది యాక్చువల్లీ బాగుంది. కామెడీ బాగుందండి, సినిమా కామెడీ చాలా బాగుంది. సరే, అన్నీ చాలా బాగున్నాయి, పాటలు చాలా బాగున్నాయి, కామెడీ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. మెగాస్టార్ ఫ్యాన్ చెప్తున్నాను. నిన్న సినిమాకి వెళ్ళాను, 12th వచ్చాను, కానీ అంతకంటే హైప్తో బయటకు వచ్చాము. సూపర్ ఉంది పొలిషెట్టి సినిమా. లాస్ట్లో మాత్రం అద్దరు కొట్టేసాడు, కన్నీళ్ళు ఏడిపించేసాడు జనాలందరినీ. హైలైట్ ఉంది. 3 సినిమాలు వచ్చాయి, ఇది 3rd or 4th అనుకున్నాను, సెకండ్లోకి వచ్చింది. మెగాస్టార్ తర్వాత నెక్స్ట్ మెగాస్టార్ సినిమా తీశాడు. హైలైట్ ఉంది, సూపర్ హిట్ మూవీ. అన్నీ బాగున్నాయి. క్లియర్ పండగ విన్నర్. చాలా బాగుంది, నిజంగా బాగుంది. కామెడీ ప్లస్ ఎమోషన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. చాలా బాగా చేశాడు. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ బాగా చేశాడు. నవీన్ పోలిశెట్టి సంక్రాంతి బ్లాక్ బస్టర్. కామెడీ మొత్తం బాగుంది, టాప్ నాచ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. బాగుందండి. కామెడీ చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. కామెడీ ఉంది, చాలా బాగుందండి. హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. చాలా బాగుంది మూవీ అయితే. కామెడీ చాలా బాగుంది. లేదు యూ కెన్ ఎంజాయ్. నవీన్ సేమ్ ఉంది, జాతిరత్నం లాగానే ఉంది. అండ్ సంక్రాంతికి బెస్ట్ మూవీ అనొచ్చు. ఫ్యామిలీస్ కెన్ కమ్ అండ్ ఎంజాయ్. వెరీ నైస్. సాంగ్స్ కూడా బాగా సూపర్ ఉందన్న. మేడం అడగండి ప్లీజ్. అవునన్న, విన్నర్ డెఫినెట్లీ. ఆవిడ చాలా బాగా చేశారన్న. కానీ నవీన్ పోలిశెట్టి అనదర్ లెవెల్. ఆయన కన్సిస్టెంట్గా ఫస్ట్ ఫైట్ కూడా ఉంది, అది హైలైట్. అది లేదన్న, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా బాగా ఉంది. థ్యాంక్ యూ. బాగుంది మూవీ. అంటే కామెడీ నవ్వుకోవాలి, ఫ్యామిలీతో వెళ్ళాలంటే రావచ్చు. స్టోరీ అయితే కామనే. సో ఫ్యామిలీ మూవీ. సో కొంచెం స్క్రిప్ట్ అది ఇప్పుడు ఇంకొంచెం కామన్గా రాశారు. సిమిలర్ టు ఇది నాగార్జున నాగ చైతన్య మూవీ ఉంది కదా, కొంచెం ఆ టైప్లో పల్లెటూరు వాతావరణం అది పెట్టి సో పండగల్లో అన్నట్లు తీశారు. సో కామెడీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కాదు బాగుంది. జాతిరత్నాల కన్నా బాగుంది కామెడీ. సో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. బాగా కామెడీ ఫన్ ఫ్యామిలీతో రావచ్చు మంచిగా. బాగుంది, ఆల్ ద టైమ్ బాగుంటుంది కామెడీ. మూవీ లాగా ఉంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. కామెడీ వర్కౌట్ చేయడానికి ట్రై చేశారు కానీ అంతగా హిట్ అయినట్టు ఏం అనిపించలేదు. లైక్ ఓల్డ్ కామెడీలా ఉంది. లైక్ మన జబర్దస్త్ అట్లా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే మరి అంత కామెడీ కూడా లేదు, బట్ అంత ఉంటే బాగుండేది. ఓకే, నార్మల్. సినిమా అయితే కలర్ఫుల్గానే ఉంది. గ్రాండియర్గా అంటే ఓకే, అంత విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది మూవీ. సో ఎంజాయ్ అయితే చేస్తారు. బట్ లాస్ట్ వరకు కామెడీ ట్రై చేశారు అండ్ లాస్ట్లో కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. బట్ ఓకే, ఓవరాల్గా ఓకే, బట్ టాప్ నాచ్ అయితే కాదు. మూవీ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంతా మంచి కామెడీ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ అంతాను ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ అంతా ఎమోషనల్గా నడుస్తుంది అన్న సినిమా. ట్విస్టులు కూడా బాగున్నాయి. ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా అద్భుతంగా ఉంది. అసలు ఎక్కడ అంత లాగ్ ఏం అనిపించలేదు. సాంగ్స్ అయితే కొంచెం డీసెంట్గా బాగానే ఉన్నాయి. బీజిఎం బాగుంది. ఒక రాజు సినిమా చూశాను. ఫస్ట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఆ మధ్యన వార్ 2 సినిమా అటు ఇటు ఏందని కొంచెం బాగా ట్రోల్ చేశారు. ఐఎమ్ టెల్లింగ్ ప్రెస్, డెవిల్ ఈజ్ బ్యాక్. ఈ సినిమాతో హిట్ కొట్టాడు. తర్వాత నవీన్ కూడా పాపం యాక్సిడెంట్ అది అవ్వడం, చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఈ సినిమా చేశాడు.
ఈ సినిమాలో అతను అంటే ఎలాగైనా మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ జాతిరత్నాల స్థాయి హిట్ కొట్టాలన్నట్టుగా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అతని కామెడీ టైమింగ్ మనందరికీ తెలుసు, బట్ సెంటిమెంట్ సీన్లో చాలా బాగా చేశాడు. తర్వాత క్లైమాక్స్ ఒక ఫైట్ ఉంది, అది కూడా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఈ సినిమాలో కథ చాలా బాగా రాసుకున్నారు, ఒక విత్ వెరీ గుడ్ మెసేజ్. అంటే యూత్ షార్ట్ కట్స్కి వెళ్ళకండి మీరు, అంటే అది ఈజీ విన్ అనిపించినా కూడా నిజాయితీగా ఉండడం, కష్టపడడం, పబ్లిక్ మన సొసైటీ పక్కన ఎంపథెటిక్గా ఉంటేనే మీకు అందరికీ మంచిది అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇంకా హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ గ్లామరస్, ఆవిడ గురించి తెలిసి ఇప్పుడు ఇవాళ ఉన్న హీరోయిన్స్లో ఆవిడ కట్అవుట్ అనొచ్చు, ఏమైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీఈ్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, చాలా బాగా చేసింది. పైగా ఈక్వల్ రోల్ హీరోయిన్కి ఇద్దరికి చాలా బాగుంది. తర్వాత ఫోటోగ్రఫీ కూడా బంగారాజు సినిమాకి చేసిన ఫోటోగ్రాఫర్, అంటే నాగార్జున బంగారాజుకి చేసిన ఫోటోగ్రాఫరు ఎక్సలెంట్గా గ్లాసీ ఫెస్టివ్ లుక్ ఇచ్చాడు సినిమాకి. ఇంకా మ్యూజిక్ మిక్కీజే మేయరు, భీమవరం బాలమ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు, వేరే పాటలు బాగున్నాయి. ప్లస్ అదర్ ఎలివేషన్ సీన్స్కి ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కూడా బ్రహ్మాండంగా చేశాడు. సో నాగవంశీకి మళ్ళీ హిట్టు, ఇతనికి హిట్టు. సో ఓవరాల్గా సంక్రాంతి బరిలో వీళ్ళు కూడా టఫ్గానే నిలబడుతున్నారు. చాలా బాగుందండి మూవీ, అయితే వర్త్ వాచింగ్ మూవీ. అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీ అయితే నేనైతే చూడలేదు, కానీ చాలా బాగా తీశాడు. అండ్ ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉంటుంది, మనకు అర్థం కాదు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. మనం అనుకుంటాం ఒకటి కానీ అక్కడ వస్తుంది ఒకటి. అండ్ కామెడీ బాగుంది, 2.5 hours ఫుల్ కామెడీ. అండ్ ఫైనలీ మెసేజ్ కూడా ఇచ్చారు. అండ్ చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు నవీన్ గారు. మొత్తం ఎంటైర్ షో వాస్ స్టోలెన్ బై ద నవీన్ పోలిశెట్టి గారు. ఇద్దరు పేరు కూడా బాగుంది. యా కామెడీ బాగుందండి, కామెడీ ఈజ్ దర్, ఫుల్ కామెడీ ఈజ్ దర్. అండ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ టైప్ ఆఫ్ కామెడీ. ఓకే ఫైన్ బాగుంది, లాస్ట్లో మెసేజ్ ఇచ్చారు, అది చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కామెడీ, నవీన్ పోలిశెట్టి సార్ కామెడీ చాలా బాగుంది. లైక్ నైస్ యాక్టర్. జాతిరత్నాల తర్వాత ఈ మూవీ లిటిల్ తోపు ఉంది యాక్చువల్లీ. యా లైక్ యూ షుడెంట్ బి లైక్ హౌ కెన్ ఐ సే సెల్ఫిష్గా ఉండకుండా అందరికి హెల్ప్ చేయాలి. లైక్ దట్ వాస్ లిటరలీ గుడ్. చాలా సినిమా బాగుంది యాక్చువల్లీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మనం అనుకున్నట్టు వెళ్ళదు. ట్రైలర్స్లో చూపించినట్టు అలా ఎక్కడ చూపించినట్టు ఉండదు, బట్ డిఫరెంట్ వేలో తీసుకెళ్తారు. ఇమోషన్ స్టార్ట్ అవుతుంది, కొంచెం డిప్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఆ ఎమోషన్కి జస్టిఫికేషన్ వస్తుంది. లాస్ట్లో అంతా ఎమోషనల్ హై వస్తుంది, స్టోరీ మంచిగా కంప్లీట్ అవుతుంది. చాలా 2 years తర్వాత వచ్చారనుకుంటా, చాలా లైఫ్ పెట్టేశారు. మొత్తం సినిమా అంతా నవీన్ పోలిశెట్టే ఉన్నారు, స్టార్ట్ టు ఫినిష్. డైలాగ్ దగ్గర నుంచి, పాట దగ్గర నుంచి, యాక్టింగ్ దగ్గర నుంచి మొత్తం హార్ట్ పెట్టేశారు. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది, సెకండ్ హాఫ్ స్టోరీ బేస్డ్ వెళ్ళింది. ఒక మొత్తం కంప్లీట్ సంక్రాంతి ఫిల్మ్లా వచ్చింది ఈసారి. వెరీ హ్యాపీ టు సీ. చిరంజీవి గారి సినిమా చాలా నచ్చిందండి, ఇది కూడా ఆన్ పార్ అనిపించింది, ఈక్వల్గా అనిపించింది. దాని తర్వాత రవితేజ గారి ఫిల్మ్ అన్ఫార్చునేట్లీ రాయసాబ్ ఈసారి అంత వర్కౌట్ అవుతుంది, బట్ నో గుడ్ ఫిల్మ్స్ దిస్ టైమ్. అనగనగా ఒక రాజు మూవీ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ మొత్తం సేమ్ నవీన్ పోలిశెట్టి రిమార్క్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మోరల్ స్టోరీ. డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. సంక్రాంతికి మంచి హిట్ మొత్తం అండి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ బాగుంది అండ్ మంచి మోరల్ మూవీ అనమాట. ఇప్పుడు రీసెంట్ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి నవీన్ పోలిశెట్టి ఫ్యామిలీ హీరో లాగా ప్రొజెక్ట్ అయ్యాడు, చాలా బాగుంది. మనశంకర్ ప్రసాద్ బాగుంది ఫస్ట్, ఇది సెకండ్. చాలా బాగా అనిపించింది అన్న, అసలు ట్రూలీ ఫెంటాస్టిక్. అసలు నవీన్ పోలిశెట్టి కామిక్ టైమింగ్, తన పంచ్ లైన్స్, తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఫెంటాస్టిక్. అసలు జాతిరత్నాలతో పోలిస్తే చాలా ఎవాల్వ్ అయినట్టు అనిపించింది. ఎమోషనల్ సీన్స్లో తన యాక్టింగ్ మాత్రం అమేజింగ్ అసలు. అండ్ హీరోయిన్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి అసలు కంప్లీట్లీ ఒక జాయ్ఫుల్ రైడ్తో వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేసి అసలు కంప్లీట్లీ ఒక ఎమోషనల్, ఒక మోరల్, ఒక పర్ఫెక్ట్ జస్టిఫైడ్ ఎండింగ్ అయితే ఇచ్చాడు. ట్రూలీ a సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఫిల్మ్. యా, షీ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్ అండి కంపేర్ టు హర్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఈ ఫిల్మ్లో కొంచెం ఇంకా ఎవాల్వ్ అయ్యి తను కాస్త హ్యాబిచుయేట్ అయ్యి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఫ్రమ్ హర్. పిల్లల సినిమా హిట్ అయితే, ఐ మీన్
చూసినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది. హిట్ అనేది ఇది ఇంపార్టెంట్ కాదు, అతను ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. నేను మా వరకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిగతా ఆడియన్స్ని చూస్తే ఫంటాస్టిక్గా కనెక్ట్ అయ్యారు సినిమాకి. అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ మూవీ, స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా ఒక కన్సెప్షన్, ఒక స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటర్ చిన్మయి కూడా ఫంటాస్టిక్ రైటింగ్, మారి గారు కూడా దర్శకత్వం అద్భుతంగా చేశాడు. మేడన్ ఇదైన మూవీ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ విత్ స్లోలీ అందరూ కూడా విత్ ఫ్యామిలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అందరూ కూడా చూసే సినిమా ఇది. ఆ గ్యాప్లో ఆయన ఎప్పుడు న్యాప్ తీసుకోడు, ఆ గ్యాప్లో కూడా పనిచేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ. బాగుంది, హిట్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరు ప్రేక్షకులకి నచ్చాలి, అది మెయిన్. ఇప్పుడు మాకు నచ్చడం కాదు, ప్రేక్షకులకి నచ్చాలి. మంచి మౌత్ పబ్లిసిటీతో ఇంకా అందరు చూడాలి, అందరు ఇట్లా చెప్పుకోవాలి ఆ సినిమా బాగుందంటే వాళ్ళు వెళ్ళి చూడాలి. ప్రేక్షకులు చూస్తేనే సినిమా ముందుకెళ్తుంది. అదే మాకు కావాల్సింది. ఎందుకంటే వాడు కష్టపడిన దానికి ప్రేక్షకులు నవ్వాలని, ఎంటర్టైన్ అవ్వాలని వాడు తపన. అండ్ ఫస్ట్ టైం దేవర్ వాజ్ అ లేడీ రైటర్, కో రైటర్ చిన్మయి, చాలా బాగా రైటింగ్ చేసింది. ఆడోళ్ళు ఇట్లాంటి ఫీల్డ్స్లో వచ్చి రాణించాలని నా కోరిక. చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు. ఎనీ పేరెంట్కి ఇటువంటి అకేషన్, ఇటువంటి ఈవెంట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ప్రౌడ్ ఫీలింగ్. ఈ ఇండస్ట్రీ అని కాదు, ఎవరైనా అకాడమిక్స్లో అయినా ఎక్కడైనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్.